ఉంటాయి. ప్రత్యర్థిని విమర్శించడంలో ఒక్కొక్కసారి ఆయన మంచి కౌంటర్‌లు ఇస్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని గాని, లేదంటే వైసీపీలో ఉన్న మంత్రులకి ఆ మధ్యన అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చిన, పేర్ని నాని కౌంటర్ ఇచ్చిన, బంతి, చామంతి, పూబంతి, అవంతి అంటూ అవంతి శ్రీనివాస్‌కి కౌంటర్ ఇచ్చిన, ఇలాగ ఎవరికైనా. తాజాగా గుడివాడ అమర్‌నాథ్‌కి ఆయన అనకాపల్లిలో గట్టి కౌంటరే ఇచ్చారు. అది కూడా కోడిగుడ్డు అంటూ. సాధారణంగా అనకాపల్లి అంటే ఎవరికైనా బెల్లం గుర్తొస్తది. కానీ ఈ మధ్యన కోడిగుడ్డు గుర్తొస్తుందని. ఎందుకంటే మొన్న ఆ మధ్యన మంత్రి అమర్‌నాథ్, గుడివాడ అమర్‌నాథ్ కోడిగుడ్డు ఫిలాసఫీ ఒకటి చెప్పారు. అది పెద్ద ప్రాసెస్. కోడిగుడ్డు పెట్టి ఆ గుడ్డుని పొదిగి దాని పిల్ల రావడం ఎంత ప్రాసెస్ ఉంటదో, అలాగే పరిశ్రమల గురించి ఐటీ పరిశ్రమలు ఎందుకు రావట్లేదు ఇంకా అంటే దానికొక ఎగ్జాంపుల్ చెప్పారు. బాగా సోషల్ మీడియా యుగం కాబట్టి ఇది బాగా ట్రోల్స్ నడిచినాయి. ఇప్పుడు మళ్ళీ అదే గుర్తు చేయడం, ఒక రకంగా ర్యాగింగ్ చేయడం అనమాట దాన్ని పవన్ కళ్యాణ్ గారు. అంటే తప్పేం లేదు అందులో. రాజకీయాలంటేనే విమర్శలు, ఆరోపణలు. ఇప్పుడు కొత్తగా ర్యాగింగ్‌లు, సెటైర్‌లు ఇవన్నీ సోషల్ మీడియా యుగం వచ్చాక. అదే కాకపోతే ఏంటంటే అక్కడ